నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం. మనము ఇప్పుడు ఏ నెలలో జన్మించిన వారు ఎలా ఉంటారు అనే విషయం గురించి చెప్పుకుంటున్నాము. వారి యొక్క బలాలు, బలహీనతలు గురించి చెప్పుకుందాము. జనవరి నుంచి డిసెంబర్ వరకు గల 12 నెలలో ఏ నెలలో జన్మించిన వారు ఎలా ఉంటారు అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సెప్టెంబర్ నెల గురించి మాట్లాడుకుందాము. సెప్టెంబర్ అంటే జనవరి నుంచి చూస్తే ఇది 9వ నెల, ఇది 9వ సంఖ్య అనే అర్థం. ఈ సెప్టెంబర్లో జన్మించిన వారు ఏకసంధాగ్రహిగా ఉంటారు. కృషి మీద ఆధారపడి ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. చొరవ, చురుకుదనము, కలుపుగోలుతనము, శుచి, శుభ్రత, ఆచార వ్యవహారాలు కూడా మంచిగా యోగిస్తాయి వీళ్ళకి. వీరు కఠినంగా పైకి కనిపించిన వీరి మనసు సున్నితమనే చెప్పుకోవాలి. వీరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటారు. కానీ వీరు చెడు అలవాట్లకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. ఇందులో జాగ్రత్త అవసరం. అయినా ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఆరోగ్య విషయంలో పేగులకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గ్యాస్ ట్రబుల్, అజీర్ణము అటువంటి వాటి గురించి మనము అశ్రద్ధ చేయకూడదు. వెంటనే చూపించుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడతాము. స్త్రీలు అయినా పురుషులైనా ఈ సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు విజయాలను సాధిస్తారనే చెప్పాలి. వీళ్ళు శుచి, శుభ్రత పాటిస్తారు. భావోద్వేగాలు ఎక్కువ కలిగి ఉంటారు. మంచి హృదయం కలిగి ఉంటారనేదే చెప్పాలి. వారిని వారు గొప్పగా అనుకుంటారు. అంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ వీళ్ళకు. పొగిడితే సంతోషిస్తారు. సృజనాత్మకత కలిగి ఉంటారు. వీళ్లను విమర్శిస్తే తట్టుకోలేరు. వీరి వ్యక్తిగత జీవితంలో 3వ వ్యక్తి ఉంటే ఇష్టం ఉండదు. వీరి దాంపత్యంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ అవి కొంతవరకే. వీరు కోపం బయటకు అసలు వ్యక్తపరచకుండా ఉంటే మంచిది. వీరికి చిన్న చిన్న విషయాలకు కూడా చాలా కోపం వస్తుంది. అట్లాంటి విషయాలు అస్సలు బయటకు కనపడకుండా ఉండడమే చాలా మంచిది. కానీ అట్లా వచ్చి ఇట్లా పోయే కోపం అది వాళ్ళకి. అంటే కోపం వస్తుంది, తొందరగా ఆ కోపము చల్లారిపోద్ది. అందుకోసము అది ఎందుకు బయటికి వ్యక్తపరిచి ఇంట్లో గొడవలు తెచ్చుకోవాలా? అందుకని అది కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఇంటైనా బయటైనా ఎక్కడైనా కానీ ఇది కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే అది వాళ్ళకి ఒక వీక్నెస్ అనుకోవాలి మనం. అది వీళ్ళకి చిన్న చిన్న దెబ్బలే. అంటే ఏదైనా తట్టుకోవడము, పోతూ తట్టుకుంటూ ఉంటారు కదా, తట్టుకోవడము, ఏదైనా వస్తువులు తగలడము ఇటువంటివి జరుగుతాయి. వీళ్ళు శనివారం, మంగళవారం మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. మద్యపానానికి కూడా మంచిదే ఇది. వీరు కోపం అదుపులో ఉంచుకోవడానికి యోగా, మెడిటేషను, ప్రాణాయామం చేసుకుంటే మంచిది. ఈ 9వ నంబరు కుజునికి సంబంధించినది కదా, అందుకని వీళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. అందుకని కొంచెం తట్టుకునేటట్టుగా ఉంటే బాగుంటుంది. అసలు వీళ్ళు ఎరుపు రంగు ముందే వీళ్ళు టెంపర్గా ఉంటారు. అందుకోసమని వీళ్ళకి ఎరుపు రంగు కొంచెం దూరంగా ఉంటే మంచిది. అస్సలు నలుపు అనేది వీళ్ళకి అస్సలు గిట్టదు. నలుపు అసలుకి వీళ్ళు దూరంగా ఉండాలి. నలుపు రంగుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదైనా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ముందడుగు వేయాలి. వీరు ఏ పరిస్థితుల్లో కూడా ఇమిడిపోతారు. వీరు ఒకసారి చదివితే చాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఉద్యోగం కంటే కూడా వీళ్ళు వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అందులో వృద్ధి కూడా అభివృద్ధి చెందుతారు.
లైఫ్లో ఏ పరిస్థితులు వచ్చినా సర్దుకుపోతారు వీళ్ళు. ఏ పరిస్థితుల్లో కూడా అట్టే ఇమిడి ఉంటారు. వీరు ఇండిపెండెంట్గా ఉంటారు. అంటే ఒక్కళ్ళే ఉండేటట్టుగా ఉండరు. అంటే ఇండిపెండెంట్గా అంటే స్వతంత్ర జీవులు. వీళ్ళు స్వతంత్ర జీవులుగా ఉంటారన్నమాట. వీళ్ళకి తెలివితేటలు కూడా ఎక్కువే. ఎటువంటివంటే బ్రతక నేర్చిన తెలివితేటలు. వీరిని అసలు నిజాయితీ పరులు, దేశభక్తి ఎక్కువ. వీరిలో మంచి ఉంది, చెడు ఉంది. చెడు వైపు వెళ్ళకుంటే మంచిదే, మంచినే వెన్నుకోవడం మంచిది. వీరికి విపరీతమైన రాజయోగం ఉంటుంది. అంటే ఎన్నెన్నో కష్టాలు పడి పైకి వస్తారు కదా, అందులో మొండితనం ఎక్కువ వీళ్ళకి. అందువలన కష్టపడితేనే కదా పైకి ఏదైనా సాధిస్తారు. ఇది కష్టపడి రాజయోగం కూడా వీళ్ళకు ఉంది. కష్టపడే తత్వం కాబట్టి రాజయోగం కూడా ఏది కూడా కష్టపడితేనే కదా, అనంతరం అదే మనకు రాదు కదా. గమ్మన కూర్చుంటే వస్తుందా? రాదు. అందుకోసం ఏదైనా కష్టపడి తెచ్చుకోవాలి. ఇది ఈ సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి యొక్క బలాలు, బలహీనతలు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.